ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రెండవ ప్రభుత్వంగా ఏర్పడ్డ కాంగ్రెస్ పార్టీ పథకాల పేరుతో ముందుకెళ్తా ఉంది. ముందుగా బిగ్ టీవీ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ నూతనంగా ఏర్పడ్డ ఈ ప్రభుత్వం ఒక లక్ష్యంతో ముందుకు పోవడం జరుగుతుంది. ఎన్నికల్లో ఏదైతే 6 గ్యారంటీ పథకాల పేరుతో ప్రజలకు హామీ ఇచ్చారో, ప్రభుత్వం ఏర్పడ్డ అతి కొద్ది సమయంలోనే 2 గ్యారంటీలు, మహిళలకి ఉచిత బస్సు, 10 లక్షల రూపాయలు రాజీవ్ ఆరోగ్యశ్రీ ముందు ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత మిగతా 4 పథకాలు ఈరోజు 28వ తారీఖు నుంచి డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తారీఖు వరకు అన్ని చోట్ల ప్రజల నుంచి అప్లికేషన్ తీసుకొని ఆ పథకాలు ప్రజలకి చెందే విధంగా ఇలా రాష్ట్ర ప్రభుత్వం మునుముందుకు వెళ్తుంది. దీంట్లో భాగంగా రాష్ట్ర మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, స్థానిక శాసనసభ్యురాలు పద్మావతి గారి ఆధ్వర్యంలో ఈ పథకాలన్నీ కూడా పేద ప్రజలకు చెందే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.